చార్మినార్ పోతున్నారు, నన్ను తీసుకుపోరా అని ఎప్పటి నుంచి అంటుంది. సో ఈరోజు నాకు టైం దొరికింది. సో నన్ను ఇంకా అందుకే వెళ్ళిపోతున్నాం. ఫైనల్లీ వి రీచ్ టు చార్మినార్. మాకు 6:30 అయిపోయింది రీచ్ అయ్యేసరికి. అటేంటో ఫస్ట్ టైం మేము చార్మినార్లో రిస్క్ అనిపించలేదు, దట్ టు ఆన్ ఫ్రైడే. ఎందుకో తెలీదు, బట్ ఓకే సమ్టైమ్స్ ఖాళీగా ఉంది కదా, ఈజీగా షాపింగ్ చేసాము. నెక్స్ట్ వి వెంట్ టు సా సమ్ మీటర్ క్లాత్స్, లైక్ మదీనా ఇస్ ఫేమస్ ఫర్ క్లాతింగ్ రైట్. అందుకనే నేను చెక్ చేశాను, బట్ అది నాకు నచ్చలేదు బికాస్ ఆఫ్ నెట్ ఉండే అక్కడ. నెక్స్ట్ నాకు ఒక డౌట్, దీన్ని ఇప్పుడు మీకు కనిపించే వీడియోలో దీన్ని ఇత్తనంటారా అత్తరంటారా అది నాకు చెప్పండి, కమెంట్ చేయండి మీకు తెలిస్తే. సో ఈ అంకుల్ వచ్చేసి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ద కాస్ట్ వేరియేషన్, చూడండి మీరే. Any one of them. And this is a premium one. It's costing you from 400 till 600. బ్యాక్గ్రౌండ్లో నాయిస్ అనిపిస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేయండి, బికాస్ అక్కడ ట్రాఫిక్ వల్ల చాలా నాయిస్ వచ్చింది. అందుకనే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఐ హోప్ యూ పీపుల్ లైక్ ఇట్. और एक से एक फैंसी डिजाइन पैटर्न है हमारे पास, जैसा कि कलकत्ता से, बम्बई से, हैंड वर्क भी अपने पास लिटरली ये निकालो, देखिए ऐसे टाइप में बच्चों के लिए, बड़ों के लिए और రీజనబుల్ రేట్. బిల్కుల్ చెప్పండి నాకు, మీరు చార్మినార్ వెళ్తే ఏం కొనడానికి ప్రిఫర్ చేస్తారు? బికాస్ నేను వెళ్ళినప్పుడు అయితే నా కళ్ళకి బ్యాంగిల్స్ తప్ప ఏం కనిపించదు. సో అందుకని నేను ట్రై చేసిన కొనను, బికాస్ ఎన్ నెంబర్ ఆఫ్ బ్యాంగిల్ కలెక్షన్స్ ఆల్రెడీ ఉన్నాయి. అవి వేసుకోవడమే చాలా తక్కువ, రేర్. ఇంకా కొత్తగా కొని నేనేం చేసుకోవాలని అసలు కొనలేదు. బట్ చూస్తున్నాను, విండో షాపింగ్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ నేను డ్రెస్సెస్ కొందామని వెళ్ళాను, బట్ అక్కడ చూస్తే నాకు మెటీరియల్స్ కనిపించాయి, బట్ కలెక్షన్ వాజ్ క్వైట్ గుడ్. ఇంకొకటి ఏంటంటే అవన్నీ చమక్ డ్రెస్సులు, ఇంకా అలాంటివి నేను అస్సలకే వెయ్యను. చూస్తుంటే కలెక్షన్, ఇంకా అంకుల్ వచ్చారు అప్పుడే, సో క్యూట్. ఎందుకంటే చూడంగానే చాలా బాగా రిసీవ్ చేసుకొని, మీ వీడియో తీస్తున్నావు కదా నాది కూడా ఒక వీడియో తీయండి అని అనుకుంటే, ఓకే సరే చూపించండి మీ కలెక్షన్ ఏముందో అనగానే వాళ్ళ కలెక్షన్ చూపిస్తాను. శారీస్ వాజ్ సో సూపర్. అది రిసెప్షన్ లుక్స్, అంటే రిసెప్షన్స్కి వెళ్ళినప్పుడు మీకు లుక్కి పనికి వస్తాయి. ఇంకా కలర్ కాంబినేషన్, ఈ బ్లాక్ శారీ అయితే బాగుంది. మీకు పిక్లో ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ ఒరిజినల్గా చూస్తుంటే చాలా గ్రాండియర్గా ఉంది. ఎవరైతే నేను రాయల్గా ఉండాలి రిసెప్షన్లో అనుకునే వాళ్ళకి వాళ్ళు చాలా బాగుంటుంది. లిటరలీ స్టార్టింగ్లో నేను ఏం ఫీల్ అయ్యానంటే, ఏంది ఇంత తక్కువ జనాలు ఉన్నారు, అది కూడా ఫ్రైడే రంజాన్ సీజన్లో అనుకున్నా. బట్ వన్స్ లోపలికి వచ్చిన తర్వాత, అంటే మిడిల్లో మనకు ఒక మసీద్ ఉంటుంది కదా, అది దాటి వచ్చిన తర్వాత ఇంత క్రౌడ్ ఉన్నారంటే అసలుకి నడవడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోయింది. కంజెస్టెంట్గా ఉండే, అక్కడ సఫకేటింగ్గా ఉండే. బట్ హవెవర్ మనం ప్లేస్కి వచ్చినామంటే విజిట్ చేయక తప్పదు కదా, అందుకని ఇంకా మూవ్ ఫార్వర్డ్ అని వెళ్ళిపోయాను. సో ఇక్కడ మీరు చూసిందరైతే నేను అంకుల్ చూసట్లేదు, ఒక బ్లూబెర్రీ దొబ్బేసా, తినేసిన తర్వాత అది ఏంటో పుల్లగా ఉంది. నేను బ్లూబెర్రీ ఇంతకుముందు తిన్నా, కానీ అది కొంచెం స్వీట్ ఉండే, ఇది కొంచెం పుల్లగా ఉంది. మైట్ బి దిస్ వాట్ నాట్ ఒరిజినల్ అనిపించింది నాకు. అదే షాపింగ్ చేద్దామన్నా కూడా అసలు అక్కడైతే ఖాళీ ఉండే, బట్ ఇంకా బాగానే క్రౌడ్ ఉంది. చార్మినార్ లోపలి కొంచెం షాపింగ్ చేద్దాం. చార్మినార్ ఇంకా వన్స్ లోపల రాగానే ఫస్ట్ వెళ్ళి భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేస్తున్నాను. బికాస్ నేను చాలాసార్లు చార్మినార్ వెళ్ళాను, బట్ ఎప్పుడు నేను టెంపుల్ చూడలేదు. లిటరలీ అమ్మవారిని కూడా ఫస్ట్ టైం చూపించాను, చాలా బాగుంది. ఇంకొచ్చినప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నా కాబట్టి ఫుల్ టయర్డ్ అయిపోయాను. ఇక్కడ మా చెల్లె అరుస్తుంది, ఏంటి ఇంత దానికి ఇంత టయర్డ్ అయిపోయినా, వచ్చినప్పటి నుంచి వెళ్దాం అని ఒకటే అంటున్నామని మా చెల్లె నాకు రివర్స్ అవుతుంది. దట్ యూ క్యాన్ సీ. ఇంకా మా మదర్ బ్యాంగిల్స్ కోసం చూస్తున్నారు, బట్ అన్ఫార్చునేట్లీ సైజ్ వాజ్ నాట్ అవైలబుల్.
అందుకని ఇంకా పెట్టేసి వచ్చేసింది. సో మా సిస్టర్ వాళ్ళు ఎప్పుడో లాస్ట్ టైం ఎక్కడ దైవడ బాగుంటుందని చూసారంట. అది తిందామని చాలా లాంగ్ అప్పటికే నడిపించారు. ఇంకా ఫైనల్ ఆ షాప్కి వెళ్ళినాక లేదు. నేను ఏం చెప్పానంటే ఇది చార్మినార్ మమ్మ, బికాస్ చార్మినార్ కాబట్టి ఎన్ నెంబర్ ఆఫ్ వెండర్స్ వస్తారు పోతారు, ఒక ప్లేస్ స్టిక్ ఆన్ అవ్వాలంటే చాలా కష్టం కదా అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళు వినట్లేదు. అందుకని మీరు నా ఫేస్ చూడొచ్చు ఎంత కోపంగా అనిపిస్తుందో. నేను చాలా టైర్డ్ అయిపోయినా లిటరల్లీ. అందుకని ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. లిటరల్లీ ఇంకా షాపింగ్ అంతా చేసి ఫెడ్అప్ అయిపోయిన తర్వాత ఫుల్ ఆకలి వేసేసింది. అక్కడ చార్మినార్ దగ్గర కొంచెం తినాలంటే భయం వేస్తుంది, బికాస్ అన్హైజీనిక్గా ఫుడ్ ఉంటుంది కాబట్టి నేను అంత ఈజీగా ప్రిఫర్ చేయను. అండ్ వెంట షాదాబ్ లిటరల్లీ ఎంతమంది జనాలు ఉన్నారో తెలుసా, బికాస్ రంజాన్ సీజన్ కదా, మైట్ బి ఇలానే ఉంటారొచ్చు. ఇంకా అక్కడ మనం స్లాట్ తీసుకోవాలి, లైక్ మన నేమ్ ఎంటర్ చేస్తే ఎప్పుడైతే అవైలబుల్ సీట్స్ ఉంటాయో దాని ప్రకారం మనం పంపిస్తారు. సో ఇక్కడ వీళ్ళు డిస్కస్ చేస్తున్నది ఏంటంటే ఆల్రెడీ టయర్డ్ అయిపోయారు. ఫుడ్ ఆర్డర్ చేసి కూడా చాలాసేపు అయింది కానీ ఫుడ్ ఇంకా రావట్లేదు. లిటరల్లీ ½ అన్ అవర్ అయిపోయింది. సో మనం కూడా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే రష్ అంత ఉన్నప్పుడు దే కెనాట్ మేనేజ్ కదా అని నేను కూడా అనుకొని నేను చెప్తాను మా మమ్మీకి. బట్ ఎంతైనా ఆకలి వేసినప్పుడు మనం ఏం చేయలేం. తను వెయిట్ చేసి పాపం మా మమ్మీకి మెంటల్ ఎక్కిపోయింది. ఇంకా కొంతసేపు అయితే నాకు తెలిసి వెయిట్ అని తిట్టేసేద్దేమో. బట్ వచ్చేసింది ఫుడ్. ఇక్కడ జనాలు చూస్తే ఎంత అంటే లైన్లో ఇంత పెట్టాను. అక్కడ పేర్లు రాసుకొని ఇట్లా సీట్లు దొరకాలంటే అక్కడ పేర్లు రాసుకొని మన పేరు అక్కడ అని పిలిచి అప్పుడు వచ్చి ఈ సీట్ ఆపుకోవాలి. ఈ సీజన్లో ఫస్ట్ 2 వీక్స్ స్టార్ట్ అయిపోయింది. ఏడ తింటున్నావు హలీం? వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు ఇంటికి వచ్చేసాను. ఆల్మోస్ట్ 12 అయిపోయింది. సో ఎగ్జాస్టెడ్, టైర్ అన్నీ అయిపోయా. బికాస్ అక్కడ షాదాబ్ దగ్గర ఫుడ్కే చాలా లేట్ అయింది. లిటరల్లీ ½ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత సీట్ దొరికింది. ఇంకా దట్టు ఫుడ్ ఆర్డర్ పెట్టాక కూడా ½ అన్ అవర్ అయింది. ఇంకా తినేసి వచ్చేసరికి చాలా హెక్టిక్ డే అనిపించింది. సో వాట్ ఐ బాట్ ఇన్ చార్మినార్ నేను చూపిస్తాను, జస్ట్ క్విక్గా చూపిస్తాను. బికాస్ నేను ఎక్కువ షాపింగ్ చేయలేదు. అసలు నేను ఏం కొనుక్కోలేదు, జస్ట్ ఒక ఇయర్ రింగ్స్ తప్ప నేను ఏం కొనుక్కున్నాను. మా చెల్లెనే ఇస్తారు ఒక 2 పేరు డ్రెస్సులు బాగా దొబ్బేసింది. ఇంకా నేను మమ్మీనే బయట తీసుకోవాలి. ఫస్ట్ మా మమ్మీ ఇంట్లో ఎన్ని కప్పులు ఉన్నా కూడా ఇవి ఎందుకు పోయినప్పుడల్లా కొంటారో అర్థం కాదు నాకు. ఇవి కొన్నది. సో వద్దని చెప్పినా ఏం లేను. సో దిస్ వన్ ఐ బాట్ దిస్ అండ్ అనదర్ వన్ ఇది వన్. మా మమ్మీ వన్ ఎందుకు కొంటారో అర్థం కాదు, యూజ్ చేయదు కానీ షోకేస్లో పెట్టుకుంటాను. అదే పోయినా కొనాలా కదా, ఏం కొనకుండా వస్తే మా మమ్మీ ఫీల్ అయిపోతుంది. అదే పైసలు ఖర్చు పెట్టాలా అని మా మమ్మీ కాదు తెచ్చుకుంటాను. మా మమ్మీ ఇంకా ఐ వాట్ దిస్ మీరు చూసే ఉంటారు వీడియోస్లో, ప్రీవియస్ ఉంటుంది. అండ్ అదర్ థింగ్ వాస్ నైస్ క్యూట్ ఇయరింగ్స్. నేను చూపిస్తాను మీకు. నేను కొన్నది 2 100 రూపీస్, ఈచ్ వన్ 50 రూపీస్. జస్ట్ ఇది ఒకటి కొనుక్కున్నాను నేను. ఇంకా అదర్ దెన్ దాట్ మా చెల్లె కొనుక్కుంటుంది. ఇది మా చెల్లె కొనుక్కుంది ఈ డ్రెస్. నాకు బాగుంటుంది. నేనే సెలెక్ట్ చేసిన డ్రెస్ కానీ నా సైజ్ లేకుండా అందుకని నేను తీసుకోలేను. ఇంకా నెక్స్ట్ వన్ ఇది కూడా నాకు నచ్చింది, బట్ ఇది కూడా నా సైజ్ లేదు. ఇదంతా మా చెల్లె సైజ్ ఉంది. సో అందుకని కాంప్రమైజ్ చేసి మా చెల్లె తీసేసాను. ఇంకా ఇదేమో బాటమ్, ఇది టాప్, ఇది వచ్చేసి బాటమ్. సేమ్ సీక్వెన్స్లో వచ్చింది ఇది కూడా అంతే. I hope you like this video. If you like this, please do not forget to like, share and subscribe and hit the bell icon for latest updates. Thank you. Bye bye.